దాంట్లో ఆ పేద ప్రజలు ఇంతకు ముందు చూసుకుంటే గనక ఆ ఈ ఆ, దుల్హన్ పథకం అని చెప్పేసి ఒకటి తీసుకొచ్చి 2015లో ఆ జీవోని తీసుకొచ్చారు. 2015 నుంచి తీసుకొని 2019 అంటే కన్నా 2018 ఎండింగ్ కల్లా అది అంటే ఇక ప్రభుత్వం ఎన్నికలు వచ్చినాయి, అక్కడితో ఆగింది అది. ఆ ఈ ఈ 4 సంవత్సరాల్లో ఆ 48,689 మంది, 48,689 మంది రాష్ట్రంలో లబ్ధిదారులండి. 50,000 రూపాయలు చొప్పున వారికి దుల్హన్ పథకం ఇవ్వడం జరిగింది. అది ఇప్పుడు మనం మన మాన్యశ్రీ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వద్దాం. ఆయన 2018 డిసెంబర్ 30వ తారీఖున సాయంత్రం 5 గంటలకి ఒక భారీ సభ ఒకటి జరిగింది. ఎక్కడ? మన వైజాగ్. ఆ నా మైనార్టీలు నేను మీ బిడ్డని, క్యాన్సర్ గడ్డని, అది ఇది అని చెప్పి నేను మీకు ఖచ్చితంగా నేను అధికారంలోకి వచ్చిన నెక్స్ట్ సెకండే ఈ 50,000 ఏదైతే వస్తుందో ఇది 50,000 సరిపోదు తూచ్, నేను 1,00,000 రూపాయలు ఇచ్చేస్తాను అన్నాడు. ఓ, ఇదేంటి భయ్ ఇది అని చెప్పేసి అందరూ మనలాంటి వాళ్ళు కూడాను సంబరపడ్డాం. అరే, 50,000 కాస్త 1,00,000 రూపాయలు ఇస్తారు అని చెప్పేసి. కానీ అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 6 నెలలు గడిచినా గానీ అది ఏం కదలట్లేదు. ఏం సార్ కదలట్లేదు అని చెప్తే ఎవడు మాట్లాడట్లేదు. ధర్నాలు చేసాం, ర్యాలీలు తీసాం, రిప్రజెంటేషన్స్ ఇచ్చాం, అయినా కానీ ఏం కదలిక లేదు. సరే, చూసి 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 ఇది మీ సంగతి ఇలా కాదండి అని చెప్పి ఎన్నో కేసులు పెట్టారు మన మీద, నా మీద ఎస్పెషల్ గా. ఇంకా మనం ఎన్ని కేసులు పెట్టించుకుంటాం? సర్లేండి, మీ సంగతి ఇలా కాదు, మీకు కోర్టు ద్వారా మొట్టికాయలు వేస్తేనే మీకు అర్థమైంది అని చెప్పేసి ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఒకటి హైకోర్టులో పిల్ అనేది దాఖలు చేయడం జరిగింది. ఆ పిల్ దాఖలు చేస్తే అక్కడ కోర్టుకు వచ్చి ఇచ్చినటువంటి సమాధానం ఏదైతే మన ఏజీ గారు వచ్చి ఇచ్చినట్టు సమాధానం ఏంటంటే, మా దగ్గర డబ్బు లేవు మహాస్వామి అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దాని తర్వాత ఎప్పుడైతే మళ్ళీ ఆ మాట చెప్పారో ఇమీడియట్ గా అది చాలా పెద్ద ఇష్యూ అయిపోయింది. చాలా పెద్ద ఇష్యూ అంటే నెగిటివిటీ పీక్స్ లోకి వెళ్ళిపోయింది. ఇమ్మీడియట్ గా సరే సరే అలా కాదండి, దీన్ని ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి అనుకున్నారో ఏం తెచ్చారో ఒక పర్టికులర్ డే రోజున దానికి జడ్జిమెంట్ ఉంది. అంటే ఆ రోజున మీరు దాంట్లో ఇచ్చినటువంటి ఇదేంటంటే ఆ మమ్మల్ని నమ్మించి మైనార్టీ సమాజానికి చెందినటువంటి ఓట్లను గుంటగత్తుగా వేయించుకొని ఈ రోజు మమ్మల్ని మోసం చేశారు కాబట్టి సెక్షన్ 420 కింద, అంటే ఆయనకి అది పాతదేం కాదు అది, బట్ సెక్షన్ 420 కింద ఇంకో కేసు నమోదు చేయాలి అని చెప్పేసి మేము దాంట్లో ప్రేయర్ లో మేము పెట్టడం జరిగింది. అది ఏమైనా కోర్టు మళ్ళీ ఏమైనా సెక్షన్లు ఏమైనా పెట్టిందని భయపడ్డారో ఏం పెట్టారో కానీ ఆల్ ఆఫ్ సడన్ గా జడ్జిమెంట్ కి ఒక రోజు ముందు ఆ జడ్జి గారికి తీసుకెళ్లి జియో కాపీ అందించారు. మేము తీసుకొస్తున్నామండి, రులం పథకం ఇస్తామండి అని చెప్పేసి. కానీ ఇక్కడ కూడాను ఎంత అంటే చిత్తులు మారిన నక్క అని చెప్పేసి ఒక సామెత ఉన్నది. దానికన్నా దారుణంగా 10వ తరగతి నిబంధన. పెళ్లి చేసుకోవడానికి చదువుకిను అసలు పెళ్లికి ఏమైనా సంబంధం ఉందా కార్తీక్ గారు? ఎవరైనా కడుపు కన్నా తినేవాడు ఎవడో ఆ పని చేయడు. సరే, 10వ తరగతి నిబంధన పెట్టి 300 యూనిట్లు అరే, అడుక్కునేవాడు వాడు పాపం వాడు పెళ్లి చేసుకోవడానికి డబ్బులు ఇరా నాయన అంటే ఇవన్నీ కండిషన్. దీంతో పాటు ఇంకా మా మంచి కండిషన్ ఏంటంటే పెళ్లి కొడుకు ఆంధ్ర రాష్ట్రానికి చెందినవాడే అయి ఉండాలి, పక్క రాష్ట్రం నుంచి రాకూడదు. ఇప్పుడు మీకు చిత్తూరు ఉందండి, చిత్తూరుకి మీకు కర్ణాటక దగ్గర, దాని తర్వాత మీకు తమిళనాడు దగ్గర అక్కడ నుంచి, దాని తర్వాత కేరళ కూడాను దగ్గరే. మళ్ళీ అక్కడ పరిస్థితి ఏంటి? ఇప్పుడు రోజా గారు ఉన్నారు నగిరి, నగిరిలో చాలా మంది మీకు తమిళ్ మాట్లాడే వాళ్ళు దొరుకుతారు. మీకు మన చిత్తూరు బార్డర్ లోకి వెళ్తే చాలా మంది మీకు కన్నడ, దాని తర్వాత తమిళ్ మాట్లాడే వాళ్ళు దొరుకుతారు. అసలు నీకు పెళ్లి అవ్వాలి ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి పిల్లలకి అంటే లేదు 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 లేదు, ఇద్దరు కూడా ఇక్కడ వాళ్ళే అయి ఉండాలి. ప్లస్ ఇంకో కామెడీ ఏంటంటే దీంట్లో పెళ్లి కొడుకు పేరున 300 యూనిట్లు కరెక్ట్. ఇప్పుడు ఒక సంపన్నుడు నేను ఒక పూర్ అమ్మాయిని నేను చేసుకోవాలి అని చెప్పేసి వాడు ముందుకు అడిగేస్తాడు. మీరు సహాయం చేస్తుంది ఎవరికి? పెళ్లి కూతురు వాళ్ళకి. పెళ్లి కూతురికి మీరు సహాయం చేస్తూ పెళ్లి కొడుకుతో నిబంధనలు ఏంటండి? అంటే ఇవ్వకూడదు అన్న ఏదైతే ఆ ఆ ఇది ఉందో లోపల, దాన్ని స్పష్టంగా బయట పెట్టడం జరిగింది. ఇది వాస్తవం సార్. ఇప్పుడు మీరు చూసుకుంటే కనుక ఈ కింద మీద పడి ఒక 2,000 మందికి ఆ పథకం అనేది లబ్ధి చేకూర్చడం జరిగింది. అది కూడాను 2022 అక్టోబర్ నుంచి. అది కూడాను అది మా విజయం అండి, మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి విజయం.